అసాధారణమైన అతిథులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరికి ఎవరు వచ్చారంట? ఒక అసాధారణమైన అతిథులు వచ్చారు. అతిథులు అంటే ఎవరు? చుట్టాలు, లేకపోతే బంధువులు, లేక విఐపీలో ఎవరో ఒక సంథింగ్ వచ్చారు. అంటే ఇక్కడ అబ్రహాం గారి దగ్గర కూడా అతిథులు వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము తన భార్య అయిన శారాతో మనం చూస్తున్న 19వ అధ్యాయం 1వ వచనంలో, ఆ సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ, ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒకసారి ముందు వచ్చిన ఒకసారి చూద్దాం. అబ్రహాము తన భార్య అయిన శారాతో హెబ్రోను దగ్గర ఉన్న మమ్రేను వనంలో ఆయన ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు అబ్రహాము ఎండవేళ తన గుడారపు ద్వారమందు కూర్చున్నప్పుడు ఆ ముగ్గురు మనుషులు అతని దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ అతిథులు ఎవరో తెలుసా? యెహోవా ఇద్దరు దేవదూతలు. ఎవరు వచ్చారంట? యెహోవా ఇద్దరు దేవదూతలు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం గమనించినట్లయితే యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మొదటికి ఆ కాలము నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారా కుమారుడు కనిను అని 14వ వచనంలో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందామా? ఏమీ లేదు. అందుకనే మన ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? దేవునికి చేస్తున్నాం. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఏమి లేదు. అంటే సమస్తమును కూడా సాధ్యం. ఆయన సమస్తమును కూడా చేయగలడు. అంటే చేయగల దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతవుతుందా? చేయగల దేవునికి మనం ప్రార్థన చేస్తాం. అందుకని ఆయన చేస్తాడని నమ్మకంతో చేయాలి, ధైర్యంతో చేయాలి. అంత మాత్రమే కాకుండా ఆయనలో ఇంకొక సుగుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమ జాలి కలిగిన వాడు. ప్రియమైన వాడు ఆయన ఎలాంటి వాడంట? ప్రేమ జాలి కలిగిన వాడు. చూడండి, ధనవంతులందరూ కూడా ఎవరు కూడా పేదవాళ్ళకి ఏమి పంచరు. అంటే ధనము కలిగిన వాడిలో ఏముండాలి? ప్రేమ జాలి ఉండాలి. ఒక పేదవాడైనప్పుడు కూడా వాడికి ప్రేమ జాలి ఉంటే తను తిన్నా తినకపోయినా తన ఆహారాన్ని ఏం చేస్తాడు? ఇతరులకు పెట్టేస్తాడు. అంటే ఇక్కడ ధనము ముఖ్యం కాదు, దరిద్రం ముఖ్యం కాదు. మనిషిలో ఉండవలసింది ఏంటి? ప్రేమ, ఆ జాలి. ఆ ప్రేమ జాలి ఉన్నవాడు వాడు ధనవంతుడైనా అందరికి సహాయం చేస్తాడు, పేదవాడైనా అందరికి సహాయం చేస్తాడు, దరిద్రుడుగా ఉన్నా అందరికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఎందుకు అని అతను ప్రయత్నం చేస్తాడు? అతనిలో జాలి ఉంది, అతనిలో ప్రేమ ఉంది. ఒక ధనవంతుడైన వాడు వాడికి దయ లేదు, ప్రేమ లేదు, తన ధనాన్ని ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వరు. అంటే ఇక్కడ దేవుడు ధనవంతుడై ఉన్నాడు, ఆయన సార్వభౌమ అధికారాన్ని కలిగిన వాడై ఉన్నాడు, సర్వ సృష్టికైన రాజై ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగి జాలి కలిగిన వాడై ఉన్నాడు. అందుకని ఆయన దగ్గర అడిగిన ప్రతి ఒక్కరు కూడా లేదనకుండా ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అంటే ఆయన ప్రేమ జాలి కలిగిన వాడు కనుక మనం ధైర్యంతో ఆయన్ని మనం అడగొచ్చు. అందుకని ఇక్కడ ధైర్యంతో ఇక్కడ ఎవరు అడగడానికి ఇష్టపడుతూ ఉన్నారు? అబ్రహాము ధైర్యముతో ప్రభువుని అడగడానికి ఇష్టపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మొదట ఒక ఆలోచన మనకు ఉండాలి, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకంటే మనకు ఈ కార్యము జరగటం లేదు. ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, లేదా స్కూల్ స్టడీస్ విషయాల్లోనో, మార్కుల విషయాల్లోనో, లేదా ఆర్థిక ఇబ్బందుల్లోనో, సమస్యల్లోనో ఇవి మన వల్ల కానప్పుడు అవి దేవునికే సాధ్యమవుతాయి. కాబట్టి దేవుణ్ణి మనం అడగాలి, ప్రభువా ఇది నా వల్ల సాధ్యం కావట్లేదు, కాబట్టి నీవే దీనిని సాధ్యము చేయగలిగిన వాడవు, కాబట్టి నీవు నాకు తోడై ఉంటే, నీవు నాకు రక్షణగా ఉన్నట్లయితే నేను ప్రతిదాన్ని కూడా చేయగలను. ప్రభువా ఈ యొక్క నా మనవి వినని మనం ఏం చేయాలి? దేవుని ప్రార్థించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నప్పుడు మనుషులు అక్కడ 16-17 వచ్చిన ఒకసారి చదవండి ఒకసారి. అప్పుడు మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనప్పుడకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా నేను చెయ్యబోయే కార్యము అబ్రహాము దాచిదనా?
ఇక్కడ ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అక్కడ ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. వారు ఒక పని మీద వచ్చారు. ఆ పని మీద వచ్చినప్పుడు కాబట్టి ఆ పని గురించి ఇద్దరు మనుషుల్ని యెహోవా ఎక్కడ పంపిస్తున్నాడు? సొదొమ వైపు పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇతడు దేవునికి ఇష్టమైన వాడు. ఎవరు? అబ్రహాము. దేవునికి ఇష్టమైన వాడు కనుక యెహోవా అనుకున్నాడు, నేను ఏమి చేయాలనుకుంటున్నానో నేను అబ్రహాముకి చెప్పకుండా ఎలా చేస్తాను? కాబట్టి నేను ఒకవేళ నేను దాయకూడదు. ఎందుకంటే అతడు అయితే ఇక్కడ నేను చెప్పిన మాట వినేవాడు, నా విశ్వసనీయుడు, కాబట్టి నన్నే ఆధారపడి నన్నే నమ్ముకున్నవాడు. ఇతను చెప్పకుండా నేను ఏం చేయగలను? ఎందుకంటే ఒక విషయానికి మనం చూస్తాం. ఈరోజు సాయంకాలం మన వీధిలో ఒక ప్రార్థన కూటమి పెట్టడానికి ఒకళ్ళు ఫోన్ చేశారు. అయ్యా, మీ ఊర్లో సాయంకాలం ప్రతి గ్రామంలో పెడుతున్నాం, మీ ఊర్లో కూడా మీటింగ్ పెట్టాలని మేము ఆశిస్తూ ఉన్నాం, కాబట్టి మీ నిర్ణయాన్ని మాకు చెప్పండి అన్నారు. చాలా మంది కొన్ని గ్రామాల్లో వ్యతిరేకిస్తూ ఉన్నారండి. కానీ మీరు పాస్టర్ గారు కాబట్టి, స్థానిక పాస్టర్ గారు కాబట్టి మీకు చెప్తున్నానంటే, అప్పుడు మనందరం కూడా దేవుని యొక్క పని వాళ్ళమే. కాబట్టి దేవుని పని చేస్తానంటే వద్దనే అంత మూర్ఖుడు నేను కాదు. కాబట్టి మీతో మేమందరం కలిసి చేద్దాం రండి అంటే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అంటే వాళ్ళు చేసే కార్యము స్థానిక పాస్టర్ గారికి చెప్పాలనే ఒక ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. అంటే ఒక విషయానికి మనం చూస్తున్నారంటే, ఎవరైతే అబ్రహాము యెహోవా చేయాలనుకునే ఆ కార్యాన్ని ఇప్పుడు అబ్రహాము గారికి ఏం చేస్తున్నాడు? వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను దాయకుండా ఆయనకు చెప్పాలనే ఒక ఆలోచన యెహోవాలో ఉంది అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అనుకుని సొదొమ గొమొర్ర పట్టణాల్లో ఇక్కడ 22వ వచనాన్ని మనం చూస్తున్నాం. 16, 17, 20. అందుకని సొదొమ గొమొర్ర ఆ పట్టణంలో దుష్టత్వము ఎక్కువగా ఉందని ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నారని ఇక్కడ యెహోవా అబ్రహాముతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్నాడు, సొదొమ గొమొర్ర గురించి మొర గొప్పది, వాటి పాపము చాలా ఘోరమైంది. ప్రజలు దుష్టత్వములో సంతోషించి దేవుని అనుగ్రహానికి వారు గురి అయ్యారు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఈ పట్టణము నాశనం చేయాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, అబ్రహమా, ఈ సొదొమ గొమొర్ర ప్రాంతాలను నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు? వారి యొక్క పాపము చాలా ఎక్కువైపోతూ ఉంది. ఎందుకంటే మనుషులు చూడండి, మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది అనుకోండి, ఆ మంచి కార్యక్రమాన్ని చూసి సంతోషించాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా మనకి మామూలుగా ఆహార పట్టాలు ఇస్తున్నారు అనుకోండి, వాటిని బట్టి సంతోషించాలి. ఎందుకని అది మంచి పని. కానీ ఈ సొదొమ గొమొర్ర ప్రాంతాల్లో ఉన్నవారు దుష్టత్వంలో సంతోషిస్తున్నారండి. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో, ఎక్కడైతే చెడు జరుగుతూ ఉందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే దుఃఖంతో ఎవరైతే వేదన కలిగి ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే ఎంతో వేదనతో కుమిలిపోతూ ఉన్నారో, ఆ కుమిలిపోతున్న సమయంలో మనం ఏం చేయాలి? వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళని ఆదరించాలి. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంట? సంతోషిస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. అంటే ఇక్కడ భలే జరుగుతుందిలే అని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? నవ్వుతున్నారంట. ఈ నవ్వటం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. ఇదేంటి? అక్కడ దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు దుఃఖంలో ఉంటే వాళ్ళు ఆదార్చడం మానేసి, వాళ్ళ కష్టంలో ఉంటే వాళ్ళని మామూలుగా వాళ్ళకి సహాయం చేయడం మానేసి వీళ్ళేం చేస్తున్నారు? నవ్వుకుంటున్నారు. అంటే ఆ నవ్వుకోవడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అన్నాడు, అబ్రహమా, వాళ్ళ దుష్టత్వాన్ని, ఇక్కడ దుష్టత్వంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని నేను విడిచిపెట్టను, వీళ్ళని సమూలంగా నేను ఏం చేస్తాను? నాశనం చేస్తాను. అంటే మనము సంతోషించే వారితో సంతోషించాలి, దుఃఖించే వారితో దుఃఖించాలి. దుఃఖంలో ఉన్న వారి గురించి చూసి మనం సంతోషించకూడదు ప్రియమైన వాళ్ళం. అంటే మానవ స్వభావం అలాగనే ఉంటుంది. అంటే పాప స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి మన విరోధులు ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం ఏం చేస్తాం? సంతోషిస్తాం. కానీ అది దేవునికి ఇష్టమైన పని కాదు. దేవునికి ఇష్టమైన పని కాదు. అంటే ప్రతి విషయంలో కూడా కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవాలి. కష్టాల్లో ఉన్న వారితో మనము వారి సహాయపడవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని పరిశుద్ధ దేవునికి లేఖన భాగములో చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
అందుకని దేవుని యొక్క ఆ ఆగ్రహానికి వారు గురి అయ్యారు. ప్రియమైన వాళ్ళరా, సొదొమ గొమొర్రా ప్రాంతాలే కాదు, మన కుటుంబాలు కూడా మనం కూడా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మనము ఎలా జీవిస్తూ ఉన్నాము, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము అని ప్రతి ఒక్కరం కూడా మన అంతరాత్మను మనం ఏం చేయాలంట, పరిశీలన చేసుకోవలసిన వారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి ముందు చివరగా వాళ్ళు ఒకసారి పరీక్షించడానికి తన ఇద్దరు దేవతలను ఏం చేశాడు, యెహోవా పంపించాడు. అసలు ఇద్దరు దేవతలను ఎక్కడికి పంపించాడు? అసలు వాళ్ళు ఏమైనా మార్పు ఉంటుందేమో వారి జీవితాల్లో, ఒకవేళ ఈ దేవదూతలను చూసేనా వాళ్ళు మారుతారేమో అని వాళ్ళ యొక్క స్థితిగతులను చూడడానికి అక్కడ సొదొమ ప్రాంతానికి ఎవరు పంపించాడు? యెహోవా ఇద్దరు దేవదూతలను పంపించాడు. యెహోవా ఎక్కడున్నాడు? అబ్రహాము గారి దగ్గర ఉన్నారు. అంటే అబ్రహాము గారితో ఇప్పుడు ఇక్కడ యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దేవాది దేవుడు ఒక సాధారణమైన మనిషితో మాట్లాడటం అంటే సాధారణమైన విషయము కాదు. అంటే అబ్రహాము దేవునికి ఎంతో ఇష్టమైన వాడుగా ఉన్నాడు, స్నేహితుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కష్టం వచ్చినప్పుడు మనం ఎవరిని ఆధారపడతామా? స్నేహితులకి ఆధారపడతాం. అంటే ఇప్పుడు అబ్రహాము దేవునికి ఏమై ఉన్నాడు? స్నేహితుడై ఉన్నాడు. ఒక స్నేహితుడితో మనసు విప్పి మాట్లాడుకునే ఆ యొక్క అనుబంధాన్ని ఇక్కడ అబ్రహాములో యెహోవాలో మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి అప్పుడు అబ్రహాము దేవుడు యెహోవా వాళ్ళు ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అబ్రహాము దేవునితో ఒంటరిగా మాట్లాడే అవకాశము దొరికింది. ప్రియమైన వాళ్ళ, ఇది సాధారణమైన విషయము. అంటే అబ్రహాముడు ఒంటరిగా ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం అయితే మనం చూస్తూ. అయితే అబ్రహాము తన గురించి దేవుని వేడుకొక ఇతరుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనకి అవకాశం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? దేవుడు ఒకేసారి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అయ్యా నీతో మాట్లాడే అవకాశం నాకు దొరికింది, నా కుటుంబాన్ని ఆశీర్వదించే ప్రభువా, నాకు రావాల్సిన దీవెనలను కూడా ఇచ్చే ప్రభువా అని మనం ఆయన్ని మన కుటుంబం గురించి మాత్రమే మనం మాట్లాడతాం. కానీ ముందుగానే యెహోవా చెప్పాడు. ఎవరితో? అబ్రహాంతో చెప్పాడు, అయ్యా ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాలు చాలా పాపముతో ఉన్నాయి, వాటిని నేను నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చానని చెప్పిన మాట ఎవరిలో ఉంది? అబ్రహాములో ఉంది. విన్న వెంటనే అబ్రహాము ఆయనతో మాట్లాడే సందర్భాన్ని ఇక్కడ చూస్తుంటే తన ఆశీర్వాదాల గురించో తన పిల్లల కోసం ఆయన మాట్లాడట్లేదు. ఏం చేస్తున్నాడు? సొదొమ గొమొర్రా ప్రాంతాల గురించి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఒక్కసారి ఆ యొక్క గ్రామాలని, ఆ పట్టణాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, కాబట్టి ఆ పట్టణంలో ఉన్న వారిని ఒకసారి రక్షించయ్యా అని ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ అబ్రహాము విశ్వాసతను మనం గమనించినట్లయితే తన పొరుగువారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనమైతే మన పొరుగువారు ఎలా పోతే మనకెందుకు అనుకుంటాం. నేను, నా భార్య, నా పిల్లలు అక్కడ